దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు మొత్తం సినిమాలన్నిటిలో లాస్ వచ్చిందంట మామ. 2001 సంవత్సరం ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మూసేద్దామని చెప్పి ఇంకా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇంకా క్లోజ్ అవబోతుంది. ఇంకా అదే టైంలో ఆయన ఒక పాత ప్రొడ్యూసర్ మల్లాది సత్యనారాయణ రెడ్డి గారు కలిశారంట. బెల్లంకొండ సురేష్ గారి ప్రొడక్షన్ లో వివి వినాయక్ గారు కొత్త డైరెక్టర్ గా తీస్తున్న మూవీ ఆది మామ. ఇందులో ఎన్టీఆర్ గారి హీరో. ఈ మూవీ అవుట్పుట్ లో ఆయన ఎడిటింగ్ రూమ్ లో చూసారంట. చూసి దిల్ రాజు గారికి చెప్పారంట, ఈ లాస్ట్ మూవీ కింద ఇదొక్కటే డిస్ట్రిబ్యూట్ చేసి మీరు ఆపేయండి, ఎలాగో 10 రూపాయలు పోయినాయి, పోతే 11వ రూపాయి పోతుంది, మీరు మాత్రం ఈ పని చేయండి అని చెప్పారంట మామ. ఆయన మాటలు నమ్మి దిల్ రాజు గారు ఆది మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ మూవీకి రూపాయికి 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంట మామ. ఆది మూవీకి వచ్చిన ప్రాఫిట్స్ తో ఇంకా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నిలబడిపోయింది. నెక్స్ట్ ఇయర్ దిల్ మూవీ రిలీజ్ చేశారు మామ. ఇంకా దిల్ మూవీ సక్సెస్ తో రాజు గారు దిల్ రాజు గారు అయిపోయారు అనమాట. ఇంత మంచి సలహా ఇచ్చి ఆయన ప్రొడక్షన్ హౌస్ ని నిలబెట్టిన మల్లాది సత్యనారాయణ రెడ్డి గారికి దిల్ రాజు గారు కార్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారంట.